తెలుసుకోవాలి. ఒక అడ్వకేట్ ఎవరు ఉన్నాడు మొన్న ఆయన ఈ ఇష్యూలో, అతను అడ్వకేట్ లాంటి వాడు, అడ్వకేట్ అది కాదు, అతని పేరు కూడా నేను చెప్పను, ఉప్పల్ బాలంట మేము అందరం. అతను ఇప్పుడు ఒక సమస్య వచ్చిందండి మనకి, ఆ సమస్య అడ్వకేట్ మేము చెప్పుకుంటాం, సార్ నాకు ఇలా మోసం జరిగింది, ఇలా నాకు అన్యాయం జరిగింది, నాకు డబ్బులు రావాలంటే తను ఏం చేయాలి? కోర్టులో పిటిషన్ వేయాలి, కోర్టులో వాదించాలి, సాక్షి టీవీ సాక్షి పేపర్లో కాదు. తను ఏం చేశాడు? కిరణ్ రాయల పైన ఆరోపణలు ఉన్నప్పుడు నువ్వు ఆరోపణలు కోర్టులో చూపించు, అంతేగాని డిబేట్లు పెట్టి నీ పబ్లిసిటీ పిచ్చి కోసం నన్ను వాడుకోవడం కరెక్ట్ కాదు. నీ మీద కేసేస్తా, తిప్పిస్తా తిరుపతికి, ఛార్జీలు కూడా నేనే పెడతాను నీకు, అప్ అండ్ డౌన్ ఛార్జీలు కూడా తిప్పిస్తా. సాక్షి మీద కూడా కేసు వేస్తున్నా, చెప్పాను, ఆల్రెడీ చేశాను. ఒకటండి, ఒకరు వచ్చి మాట్లాడేస్తే మహిళ మాట్లాడేసింది అంతే, నమ్మేస్తారు జనం అంతే. వాస్తవం, ఆయన ఎందుకు మాట్లాడింది, ఎవరు మాట్లాడించారు తెలుసుకోలేదు జనం, అదే బాధ. ఆ మాటల్లో మాట్లాడిన మాటలు నన్ను నిజంగా చెప్తున్నా, మొండిగా కొడుకే ఉంటాను కానీ నిలబడ్డా. ఇంకోడైతే నా ప్లేస్ చచ్చిపోయింటాడు, కుటుంబం మొత్తం ఆత్మహత్య చచ్చిపోయింటుంది ఈరోజు. నేను చాలా గట్టిగా నిలబడ్డా, మీకు తెలీదు, కేవలం ఈ రోజు కోసమే నా క్లీన్ చిట్టుగా బయటికి రావాలని చెప్పి నిలబడ్డా.